చంద్రబాబును చర్చలకు పిలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి నీటి వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మృత స్థితికి చేరిన నేపథ్యంలో గోదావరి నీటి అంశాన్ని పట్టుకుని మళ్లీ బతకాలని చూస్తుందని ఆయన విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా కేంద్రంతో చర్చలు జరపడం వల్లే సమస్యలు ఏర్పడ్డాయని, తెలంగాణను పక్కన పెట్టి ప్రైమరీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడమే వివాదానికి దారితీసిందని రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రం వద్దకు వెళ్లే ముందు తెలంగాణతో చర్చలు జరిగి ఉంటే సమస్య ఉండేది కాదని, అయినా తాము ముందడుగు వేస్తామంటూ ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలుస్తామంటూ ఆయన అన్నారు. జూన్ 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుని అనంతరం చంద్రబాబును చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఏపీకి ఉన్న హక్కులు తెలంగాణకు ఉన్నాయని 2016, 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు జీవోలు ఇచ్చిందని, అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రిగా ఉన్న హరీష్ రావు ఉన్నారని, వ్యాప్కో సంస్థ కూడా అప్పటికే నివేదిక ఇచ్చిందంటూ ఆయన తెలిపారు. ఈ చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా రాష్ట్రాల మధ్య సంబంధాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.